వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. రాజంపేట పట్టణ టీడీపీ కార్యాలయంలో సోమవారం టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యనిర్వహణ కార్యదర్శి మందా శ్రీను మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చామర్తి జగన్మోహన్ రాజు, రాజంపేట మార్కెట్ యార్డు చైర్మన్ గన్నె సుబ్బ నర్సయ్య నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. వైసీపీ నాయకులను ప్రశ్నిస్తే కల్పిత వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని సుబ్బ నర్సయ్య నాయుడు చాలా మంచి వ్యక్తి, దళితులకు కలుపుకొని పోయే వ్యక్తి అని, అలాంటి వ్యక్తిపై వ్యక్తిగత దూషణ చేస్తే ఖబర్దార్ జాగ్రత్త అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసినటువంటి వైసీపీ నాయకులు మరియు వైసీపీ దళిత సోదరులకు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. వైసీపీ నాయకులారా, రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి సౌమ్యులు, స్నేహశీలి, మచ్చలేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రాజు గారు. అదేవిధంగా మా యొక్క మాజీ మండలాధ్యక్షులు గౌరవనీయులు మార్కెట్ యార్డ్ చైర్మన్ గండే సుబ్బనరసయ్య గారి గురించి, మా ఇన్ఛార్జి గురించి వ్యక్తిగత దూషణలు చేశారు. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో మా ఇన్ఛార్జి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారి పైన ఆయన చేసినటువంటి అక్రమాలపైన ప్రశ్నించాడు. మీరు తప్పు చేయకుంటే దాన్ని బహిరంగంగా మీకు సవాలు విసిరారు మా ఇన్ఛార్జి గారు. మీరు నిరూపించుకోవాలా. అంతేగాని మీరు దళితులను కూర్చోబెట్టి ఏ ఒక్క సమస్య ఉన్నా ఇక్కడ రాజంపేట ప్రశాంతమైన వాతావరణం. ఒక దళిత నాయకుడు చెప్తాడు, గన్నే సుబ్బనరసయ్య నాయుడు గురించి చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఈ తప్పు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒక రైతు భారతదేశానికి రైతు వెన్నుముక. ఒక రైతు ఏం చేస్తాడండి? సేద్యం చేస్తాడు, పశువులు కాస్తాడు, అన్ని కార్యక్రమాలు చేస్తాడు. రైతుకు, సైనికుడికి భారతదేశంలోనే సగౌరవంగా సెల్యూట్ చేసినటువంటి గర్వకారణం రైతుకు. అటువంటి యొక్క సాంప్రదాయం అది తక్కువ చేసి మాట్లాడటం ఇది తగదు. మీరు చేసినటువంటి అక్రమాలు గత వైసీపీ విధ్వంస ప్రభుత్వంలో శాండు, వైను, మైను అన్ని దోసుకునేది మీరు. భూ బకాసురులు మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకున్నారు. రాజంపేట ప్రజలందరూ దీన్ని గమనిస్తూ ఉన్నారు. గతంలో మీ యొక్క ఇసుక దాహానికి, భూదాహానికి, ధనదాహానికి 50 మంది బలయ్యారు రాజంపేటలో. ఇప్పుడు కూడా నిరాశులై చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రాజంపేట ప్రజానికం అందరూ. దీని అందరూ గమనిస్తూ ఉన్నారు. వ్యక్తిగత దూషణలు తగవు. వైసీపీ దళిత సోదరులకు, వైసీపీ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, సుబ్బనరసయ్య నాయుడు గారి పైన కానీ, మా ఇన్ఛార్జి పైన కానీ వ్యక్తిగత దూషణలు తగవు. ఇకపోతే ఇంకో విషయం చెప్తా ఉన్నాం. విద్యా సంస్థలు జగన్మోహన్ రాజు గారికి ఇప్పటి నుంచి లేవు. గత ఎన్నో సంవత్సరాలుగా విద్యా సంస్థలు ఉన్నాయి. విద్యా సంస్థలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడతారు. కనీసం మీకు సబ్జెక్ట్ ఉందా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు ఎవరన్నా రాజకీయంగా వస్తున్నారని చెప్పండి అని మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడికైనా రాండి, మేము సవాలు విసురుతా ఉన్నాం. మేము సబ్జెక్టు ఉన్నోళ్ళు, అనర్గలంగా గంటల తరబడి మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు, రాజకీయాల్లో పరిణితి చెందినటువంటి నాయకులం మేము. మీకు ఎటువంటి సబ్జెక్ట్ లేదు. మీకు స్క్రిప్ట్ రాసిస్తే మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. వైసీపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటారనుకుంటున్నారేమో. గత 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఇట్లే కొనసాగుతుంది. జగన్మోహన్ రాజు ఇన్ఛార్జిని మంచితనమే చూస్తున్నారు మీరు. ఖబర్దార్ జాగ్రత్త. సుబ్బనరసయ్య నాయుడు చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు. ఆ ప్రాంతమే కాదు అన్ని చోట్ల కూడా దళితులు అందరూ కలుపుకోబోయేటువంటి వ్యక్తి. మీకు ఎనకుండి నడిపిస్తారు, కరెక్ట్ కాదు. వ్యక్తిగత దోషంలో మంచిది కాదని కూడా ఈ సందర్భంగా దళిత సోదరులకు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి రోజున వైసీపీ నాయకులు మా ఇన్ఛార్జ్ అయినటువంటి జగన్మోహన్ రాజు సార్ గారి పైన, మా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి గన్నే సుబ్బనరసయ్య గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవి ఏంటంటే, ఆయన ఏదో గినాలు కొడుతాడని, పశువులు మేపుతారని. అంటే రైతన్న వాళ్ళు సేద్యం చేయరా? పశు సంపదను పెంచుకొని పశువులను పోషించి పాలు మిగతారన్నీ చేయరా? ఇది ఎప్పటి నుంచో వస్తుంది. దానివల్ల ఏం తప్పు లేదు. ఇంకోటి ఏదో చేశారన్నారు. ఒక అతను ఎస్సీ అతను మా ఏఎంసీ చైర్మన్ అయినటువంటి గన్నే సుబ్బనరసయ్య గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏదో చేశారు, నువ్వు ఆడేదో చేసావు, వీడేదో చేశావు. కానీ ఒకటే చెప్తున్నా, దొంగ అన్నాడంట. అదేంటంటే, నువ్వు చేసిన అక్రమాలు ఎవరికి తెలీదా? ఎన్టీఆర్ కాలనీలో కూచువారి పల్లె పొలంలో గవర్నమెంట్ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకొని లక్షలు కూడా పెట్టుకోలేదా మీరు, మీ నాయకులు? ఇంకా ఎక్కడెక్కడో ఆకేపాడు సైడు ప్రభుత్వ భూములు 100 ఎకరాలు దోచుకోలేదా?
సుబ్బనరసయ్య గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. మీరు చేసేటివి ఏం లేవు ఆ తప్పులు. రైతులు వేసవిలో మోటార్లు కాలిపోయి బిగించుకొని పైపులు తీసుకొచ్చుకొని ఘటన పెట్టుకుంటే మిడ్ నైట్ మసాలా లాగా మీరు అర్ధరాత్రులు పోయి పైపులు దొంగలించి అమ్ముకునేది తెలియదు అదే. అలాగే ఎన్టీఆర్ కాలనీ పక్కన రంగారెడ్డి చేలో 500 కేజీలు ఉన్నటువంటి ఎర్రచందనం మాను అర్ధరాత్రి పోయి మీరు ఆ రైతుని బెదిరించి కోసుకొని పోయి అమ్ముకోలేదా? తిరుపతి నుంచి మీ వెహికల్కు జగన్ ఫోటో అంటించుకొని తిరుపతి నుంచి గంజాయి తెచ్చి బోయినపల్లిలోనూ రాజపేట చుట్టుపక్కలలోనూ అమ్మడం లేదా ఇప్పటికి కూడా? అలాగే నీ పైన ఎన్ని మర్డర్ కేసులు ఉన్నాయి? నువ్వు ఎన్ని మర్డర్లు చేశావు? మేకా నారాయణను నువ్వు హత్య చేయలేదా? వాళ్ళు నీకు క్షమాభిక్ష పెట్టి కేసు కొట్టేయలేదా? అలాగే బ్రాహ్మణపల్లిలో శవన సురేష్ అనే అతని మరణానికి నువ్వు కారణం కాదా? వాళ్ళ మాటలో విని నువ్వు ఆ మర్డర్కు సహకరించలేదా? నువ్వు చేసిన అన్యాయాలు అక్రమాలు చెప్పుకుంటా ఉంటే కొన్ని వేల వందలు దొంగతనాలు మర్డర్లు, నువ్వు ఒక హంతకుడివి, ఎన్నో ఉన్నాయి. అలాంటి నువ్వు సిగ్గు లేకుండా మా ఏఎంసీ చైర్మన్ విమర్శిస్తావా? కొంచెమైనా సిగ్గుందా నీకు? ఇది కరెక్ట్ కాదు. వైసీపీ నాయకుల మీకు చెప్తున్నా, మచ్చలేని నాయకులు, టీడీపీ నాయకులు, అలాంటి వారిపైన మీరు విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. మీరు ఇకనైనా మానుకోవాలి. ఎవరైతే తప్పు చేశారో వారికి ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి. ఖబర్దార్ టీడీపీ వైసీపీ నాయకులారా, ఎవరైతే తప్పులు చేసుంటారో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయస్థానాలు శిక్ష వేస్తాయి. ఇందులో ఎటువంటి డోకా లేదు. మా ఏఎంసీ చైర్మన్ ఏదో మీ పైన వ్యాఖ్యలు చేశారని అంటున్నారే, మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు రుజువు ఇక్కడే ఉన్నాయి చూడండి. మీరు తప్పు చేశారు కాబట్టే మా ఏఎంసీ చైర్మన్ గారు నిలదీశారు. మీరు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి కారణం మా టీడీపీ నాయకులు సౌమ్యులు, మంచివారు కాబట్టే మీరు ఎన్ని తప్పులు చేసినా ఎన్ని రోజులు మనగలుగుతున్నారు. అదే మా వాళ్ళు మీలాగా దౌర్జన్యాల పనులు అయితే మీరు ఈ పాటికి జైల్లో ఉండేవారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి మీరు వాటిని జీర్ణించుకోలేక వేరే వాళ్ళపైన రుద్దడం సబబు కాదు. దయచేసి న్యాయస్థానాలకు, పోలీసు వారికి, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి నేను తెలియజేసేది ఏమిటంటే, ఈ భూ బకాసురులను, దొంగలను, గంజాయి మాఫీలను వీళ్ళందరినీ వీళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి ఈ హంతకులను, ఈ కబ్జాదారులను కేసులు పెట్టించి తగు శిక్షలు వేయాలని కోరుచున్నాను.